హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో, ఈరోజు మనం మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే మగవారిలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి. వాళ్ళకి బేసిక్‌గా సెమెన్ అనాలిసిస్ చేస్తాం కదా! ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కోసం మా దగ్గరికొచ్చినప్పుడు. ఆ సెమెన్ అనాలిసిస్‌ని ఫస్ట్ మీరు ఒకవేళ ఇంట్లోనే చేసుకుందాము అనుకుంటే ఎలాంటి ల్యాబ్‌లో చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అన్నది డిస్కస్ చేశాము. దాంతో పాటు ఆ రిపోర్ట్‌ని మీరు ఇంట్లోనే ఎలా స్టడీ చేసుకోవచ్చు అన్నది కూడా డిస్కస్ చేస్తాము. ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. మీరు శాంపుల్ లోకల్‌లో అంటే మీకు తెలిసిన ల్యాబ్‌లో మంచి ల్యాబ్‌లో ఇచ్చేశారు. విత్ ఆల్ ద ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టుగా గ్యాప్ చూసుకొని, మీ హెల్త్ అంతా చూసుకొని, నెక్స్ట్ ఇంట్లోనే మీ రిపోర్ట్‌ని కూడా మీరు చదువుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు అందులో కౌంట్ తక్కువుంది, లేదంటే కదలిక తక్కువుంది అని అర్థమైంది. సో, వాట్స్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి మరి సిట్యుయేషన్? నెక్స్ట్ మరి మనం ఎలా ప్రొసీడ్ అవుదాము? సో, యూ హ్యావ్ కమ్ టు మీ. మేడం మరి నా కౌంట్ తక్కువుంది, నా కణాల కదలిక చాలా తక్కువుందని చెప్పి వచ్చింది. మరి నెక్స్ట్ ఎలాగా అంటే ఫస్ట్ మీరు చేయించుకున్న రిపోర్ట్ కరెక్ట్ కాదా అన్నది నేను చెక్ చేస్తాను. మంచి ల్యాబ్‌లో చేయించుకున్నారా లేదా? ఇందాక నేను చెప్పిన పారామీటర్స్ అన్నీ కూడా మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. గ్యాప్ కరెక్ట్‌గా ఉంచుకున్నారా? ఫీవర్ ఉందా? ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే టు బీ ఆన్ సేఫర్ సైడ్ వి విల్ రిపీట్ ద టెస్ట్ వన్స్ అగైన్. బికాజ్ కౌంట్ తక్కువుంది అంటే ఒకటే రిపోర్ట్ మీద డిపెండ్ అయ్యి మనం మందులు రాసేయడము, నెక్స్ట్ సర్జరీలకు, ఆపరేషన్స్‌కి వెళ్ళిపోవడమో చేయడానికి కుదరదు. సో, వి విల్ రిపీట్ ద టెస్ట్ వన్స్ మోర్. టెస్ట్ చేసిన తర్వాత సపోజ్ ఇందులో కూడా తక్కువుంది అని వచ్చింది. మరి నెక్స్ట్ ఎలాగా అంటే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మీరు కౌంట్ తక్కువుంది అని టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు. కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా మందుల ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి. వాటి ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకో న్యూయెస్ట్ టెక్నాలజీ ఉంది. అదేంటంటే సెమెన్ ఫ్రీజింగ్. శాంపుల్‌ని కూడా మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కమింగ్ టు ద మెడికల్ ట్రీట్మెంట్ అంటే మీకు టాబ్లెట్స్ ఇస్తాము అనమాట. అసలు ఏం టాబ్లెట్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది డిసైడ్ చేసే ముందు మీకు కొన్ని రకాల పరీక్షలు చేస్తాము. ఫస్ట్ మీ బ్లడ్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? అసలు మీకు మరి కౌంట్ తగ్గడానికి కారణం ఏంటి? మీకు థైరాయిడ్ ఉందా? లేకపోతే మీ హార్మోన్స్ అన్ని కరెక్ట్‌గా రిలీజ్ అవుతున్నాయా? లేదా? మీ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజన్ ఎలా ఉంది? మీ థైరాయిడ్ ఎలా ఉంది? ప్రొలాక్టిన్ ఎలా ఉంది? మీ హార్మోన్స్ అన్ని చెక్ చేస్తామనమాట. అందరికీ ఉన్న మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే రక్త పరీక్షలు అంటే భార్యకే చేస్తారు. స్కాన్ అంటే భార్యకే చేస్తారు. భర్తకి రక్త పరీక్షలు చెయ్యరు. భర్తకి స్కాన్ చెయ్యరు. భర్తకి ఒకటే సెమెన్ అనాలిసిస్ ఒకటే చేస్తారు. కాదండి. సెమెన్ అనాలిసిస్‌తో పాటు మీకు కూడా రక్త పరీక్షలన్నది అవసరమే. మీకు కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేదో కంపల్సరీ చెక్ చేస్తాము. మీ బ్లడ్ ఎలా ఉంది? మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి? థైరాయిడ్ అన్నది మగవాళ్ళకి కూడా రావచ్చు. సో, అవన్నీ ఏమైనా మీకున్నాయా? ఇఫ్ ఎట్ ఆల్ మీరు షుగర్ పేషెంట్ అయితే మీ షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా? మీరు హైపర్ టెన్షన్ పేషెంటా? లేదంటే ఎస్ఎల్ఈ ఉందా? మీరేమైనా స్టీరాయిడ్స్ వాడుతున్నారా? ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాము. ఏదైనా ఆర్థరైటిస్ ఉందా మీకు? లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ కోసం ఇంకా వేరే ఏదైనా మందులు వాడుతున్నారా? మరి ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల కౌంట్ ఏమన్నా తగ్గిందా అన్నది వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఈ హిస్టరీ అంతా మీ దగ్గర తీసుకుంటాము. తీసుకొని దాన్ని బట్టి ఈ బ్లడ్ టెస్ట్‌ల రిపోర్ట్‌లను బట్టి దెన్ వి విల్ ప్రిస్క్రైబ్ యూ మెడికేషన్స్. దాన్ని బట్టి మీకు టాబ్లెట్స్ ఇస్తాము. ఈ టాబ్లెట్స్ గురించి ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీకు టాబ్లెట్స్ కోర్స్ అనేది ఎప్పుడు కూడా 3-4 మంత్స్ ఉంటది. మీరు ఓపికగా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళకి టాబ్లెట్స్ వేసుకునే ఓపిక ఉండదు. బికాజ్ వి సీ సో మెనీ హస్బెండ్స్ ఒక 10 డేస్ టాబ్లెట్స్ ఇస్తే కూడా అందులో హాఫ్ టాబ్లెట్స్‌తో రిటర్న్ వస్తారు. లేదు మేడం మర్చిపోయా, లేదు మేడం జాబ్‌కెళ్ళిపోయా. దే విల్ టెల్ డిఫరెంట్ రీజన్స్. బట్ చాలామంది మగవాళ్ళు కూడా ట్రీట్మెంట్‌తో అడరెంట్‌గా ఉండరు. అంటే టాబ్లెట్స్ వేసుకోవడంలో కానీ, స్కాన్ చేపించుకోవాలి, బ్లడ్ టెస్ట్ అన్న ఆ ఇంట్రెస్ట్ చాలామంది మగవాళ్ళలో కూడా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. మనకి ప్రాబ్లమ్ ఉంది అనుకున్నప్పుడు మనం టాబ్లెట్స్ వాడితేనే కదా మనకు ఇంప్రూవ్ అయ్యేది. మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదా అసలు ఎందుకు తక్కువుంది అన్నది తెలిసేది. బ్లడ్ టెస్ట్ అనగానే మా వైఫ్‌కే కదా మేడం అంటారు. కాదండి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చేస్తాము. మీకు అవసరమైతే మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీకు కూడా స్కాన్స్ చేస్తారు. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు కూడా స్కాన్ అన్నది చేపిస్తాము కంపల్సరీగా. స్క్రోటల్ డాప్లర్ చేయిస్తాము. ఎందుకు అంటే కింద టెస్టిస్ ఏదైతే దిస్ ఈజ్ యువర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటామనమాట. ఇక్కడ టెస్టిస్ ఉంది. సో, ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, వారికోసీల్స్ కానీ, లేదంటే హైడ్రోసీల్ కానీ, ఇంకా ఏదైనా పయోసీల్ కానీ, హెమటోసీల్ అంటే దీని చుట్టూ రక్తం చేరడం, గడ్డ కట్టిపోవడము, లేదంటే చీము రావడము, లేదంటే వారికోసిల్స్ ఇట్లా ఏదైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కౌంట్ అన్నది తక్కువ అవుతుందన్నమాట. సో, అట్లా ఏమైనా ఉన్నాయా అన్నది ఒకసారి స్కాన్ చేపిస్తాము. స్కాన్ చేపించి అది కూడా రూల్ అవుట్ చేసుకుంటాము.
ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే చిన్న బేసిక్ సర్జరీ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ని తొలగించేస్తే మీ కౌంట్ అన్నది మంచిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాగా మీకు మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా, అవసరమైతే సర్జరీ ద్వారా కానీ మీకు కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కౌంట్ తక్కువ ఉంది అనగానే మీరు డిప్రెషన్కి పోకుండా అసలు ఎందుకు తక్కువ ఉంది, మరి నేను నెక్స్ట్ ఎలా చేసుకోవాలి అన్నది మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీకు టైం పడుతుంది కౌంట్ ఇంప్రూవ్ కావాలి అంటే. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 90 to 120 days. మీ జనరల్గా మేల్స్లో ఉండే సైకిల్ అంటే ఇది టెస్టిస్, ఇక్కడ నుంచి కణం అన్నది తయారవుతుంది. ఇక్కడ ఉన్న కణం తయారయ్యి ఇలా మొత్తం ఈ వే అంతా తిరిగి వచ్చి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఇలా బయటికి రావడానికి మినిమం 90 to 120 days అంటే 3 నుంచి 4 నెలలు పడుతుంది అనమాట. సో నేను ఇచ్చిన మందులు మీకు పని చేశాయా లేదా, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నది నాకు ఫైనల్గా 3 to 4 monthsలో తెలుస్తుంది. మీరు ఒక 10 రోజులు మందులు వాడేసి లేదు మేడం నాకు పెరగలేదు, లేదంటే 15 రోజులు వాడేసి లేదు మేడం నాకు పెరగలేదు అంటే అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. మీకు ఓపిక్గా మీరు మినిమం ఒక 3 to 4 months మందులు వాడితేనే దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ టు నో మీకు ఎంతవరకు అది ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అన్నది మనకి తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు సెమెన్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఆల్సో దేర్. ఇప్పుడు మీరు చాలా మందులు వాడుతున్నారు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు, మరి నెక్స్ట్ ఎలాగా అంటే సెమెన్ ఫ్రీజింగ్. ఈ సెమెన్ ఫ్రీజింగ్లో ఏంటంటే మీ శాంపుల్ ఇవాళ మంచిగా ఉంది, మీ శాంపుల్ అప్పుడప్పుడు ఫ్లక్చుయేట్ అవుతుంది. కొన్నిసార్లు మీరు మంచి స్ట్రెస్ లేకుండా మంచి హెల్దీగా ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మంచి శాంపుల్ వస్తుంది, కొన్నిసార్లు ఇచ్చినప్పుడు తక్కువ వస్తుంది. అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే మీ శాంపుల్ని ఫ్రీజ్ చేసేస్తాము. శాంపుల్ని ఫ్రీజ్ చేసేయడం వల్ల ఇవాళ మంచిగా వచ్చింది, ఈ శాంపుల్ని ఫ్రీజ్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇచ్చారు, ఆ శాంపుల్ బాగా రాలేదు, దాన్ని వదిలేస్తాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక 15 days తర్వాత చేస్తాము, అప్పుడు మంచిగా వచ్చింది, దాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేస్తాము. అట్లాగా సెమెన్ ఫ్రీజింగ్ అన్న ఆప్షన్ కూడా ఉంది మనకి. ఈ సెమెన్ ఫ్రీజింగ్ అన్న ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే మీ నెక్స్ట్ పద్ధతికి వెళ్ళినప్పుడు అంటే ఐయుఐకి కానీ ఐవీఎఫ్కి కానీ వెళ్ళినప్పుడు సపోజ్ ఆ రోజు ఏదైనా కారణాల వల్ల మీరు ఇచ్చిన శాంపుల్ బాగాలేదనుకోండి, అప్పుడు ఈ ఫ్రీజ్ చేసిన శాంపుల్ని మనం తీసుకొని వాడుకుంటాం. ఒకటైతే ఒకటి, రెండైతే రెండు, ఎన్ని శాంపుల్స్ ఉంటే వాటిని అవసరాన్ని బట్టి తీసుకొని వాడుకుంటాం అన్నమాట. సో ఈ సెమెన్ ఫ్రీజింగ్ ఆప్షన్ అన్నది ఎవరికైతే కౌంట్ తక్కువ ఉంది, లేదు ఎవరికైతే బాగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, కొందరికి ఉంటుంది అనమాట. వాళ్ళ జాబ్లో ఒక 10 days నైట్ షిఫ్ట్ చేయాలి, 10 days డే షిఫ్ట్ చేయాలి, 10 days హార్ట్ షిఫ్ట్ చేయాలి, ఇలాగా ఉంటాయన్నమాట. సో ఆ నైట్ షిఫ్ట్స్ అది చేసినప్పుడు మన బాడీ మొత్తం కూడా, మన సిస్టమ్ అంతా కూడా అబ్నార్మల్ అయిపోతుంది. అట్లాంటి టైంలో మీ కౌంట్స్ అబ్నార్మల్గా రావచ్చు. మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటారో, మంచిగా నిద్రపోతారో, ఎప్పుడైతే మంచిగా ఫుడ్ అది టైంకి తీసుకుంటారో అప్పుడు యూ మే గెట్ ఎ గుడ్ శాంపుల్. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వెన్ ఎవర్ యూ గెట్ ఎ గుడ్ శాంపుల్ వీ విల్ ఫ్రీజ్ ఇట్. దాన్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ అప్పుడు ఇదే శాంపుల్ని మనం వాడుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇలా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకందరు కూడా ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరు టెస్ట్ చేసేసుకొని కౌంట్ తక్కువ ఉంది అని తెలియగానే డిప్రెషన్కి పోయి ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లో ఉండకండి. బికాస్ టెక్నాలజీ ఎంతో ఉంది, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్కాన్స్ ఉన్నాయి, అన్నీ చేసుకొని మనం మీ కౌంట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది మనం కూర్చొని డిస్కస్ చేయవచ్చు. సో మీలో ఎవరైనా సరే అలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా అపాయింట్మెంట్ తీసుకోండి, రండి. వి విల్ సిట్ టుగెదర్, మనం కూర్చొని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ మీ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి అన్నది మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.